ఓ శాంతి. ఓ శాంతి. ఓ శాంతి. సుప్రభాతం. అందరికీ గుడ్ మార్నింగ్. శివబాబా అందరికీ గుర్తున్నారా? ఈరోజు విశేషించి జ్వాల రూప తపస్య. ఈ పేరు విన్న తక్షణమే నాకు ఒళ్ళు పులకరిస్తుంది. మొట్టమొదటిసారి బాబా సంతానమైన తర్వాత ఈ శబ్దాన్ని నేను హృదయ పుష్పదాది ముఖార విందం నుంచి విన్నాను. యోగం అంటే నాకు చాలా ఇంట్రెస్ట్ సబ్జెక్ట్ అన్నమాట. రాజయోగంలో ప్రవేశించినాక ఏదైనా ఒక విషయం మీద లోతుగా యోగ సాధన చేయడానికి బాబా ఎన్నో స్థితులను గురించి నేర్పించారు. అందులో ఈ రాజయోగంలో జ్వాల రూప తపస్య అన్న విన్న తక్షణం దీని మీద చాలా ఆతృత తెలుసుకోవాలనే తపన పెరిగిందనమాట. ఎంతమంది జ్వాలారూప తపస్య నేను విన్నాను, నేను ఆచరణ చేశాను అనేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? నేను ప్రాక్టీస్ చేశాను. మూడోది, నాకు జ్వాలారూప తపస్య మీద కమాండ్ ఉంది అని చెప్పేవాళ్ళు ఎందరు? నాకు జ్వాలారూప తపస్య ఎప్పుడు కావాలంటే అప్పుడు నేను చేసుకునేటువంటి పద్ధతి మీద నాకు అనుభవం ఉంది అనేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? తర్వాత నెక్స్ట్ క్వశ్చన్, జ్వాలారూప తపస్య నేను కావాలంటే ఇతరులకు అర్థం చేయిస్తాను. దాని తర్వాత నెక్స్ట్ స్టెప్, జ్వాలారూప తపస్యను నేను ఇతరులకు అర్థం చేయించేది వేరే, అనుభవం చేయించగలుగుతాను. సో అప్పుడు ఆ విషయం మీద మనకి ఎంత కమాండ్ ఉంది అనేది తెలుసు. గులాబ్ జామున్ అనేది నేను విన్నాను. రెండోది, గులాబ్ జామున్ అనేటువంటిది నేను ఒకసారి తిన్నాను. మూడోది, నేను గులాబ్ జామున్ ఎలాగ వండాలో నాకు తెలుసు, నేను ఎప్పుడు కావాలంటే అప్పుడు వండుకొని నేను తినగలుగుతాను. నెక్స్ట్ స్టేజ్, గులాబ్ జామున్ అనేటువంటిది నేను ఎప్పుడు కావాలంటే అప్పుడు వండి ఇతరులకు తినిపించగలుగుతాను. దానికంటే నెక్స్ట్, నేను గులాబ్ జామున్ అనేటువంటిది ఇతరులకు నేర్పించగలుగుతాను. తర్వాత నెక్స్ట్ స్టేజ్, నేను గులాబ్ జామున్ అనేటువంటిది ఇతరులతో వండించి వాళ్లతో ఇతరులకు తినిపించగలుగుతాను. అదేవిధంగా
ఈ రాజయోగంలో కూడాను బాబా విశేషించి జ్వాలారూప తపస్సు మీద మీకు ఎంత కమాండ్ ఉంది అనేటువంటిది మనం ఇప్పుడు పక్కా చేసుకోవాల్సింది అవసరం ఉంది. సో ఈ టాపిక్ మొత్తం పూర్తిగా ప్యూర్లీ ఎవరైతే మెడిటేషన్ చేస్తున్నారో, బాబా పిల్లలైనారో వారికి సంబంధించినటువంటిది. దీంట్లో కొన్ని రకాలైనటువంటి విషయాలు మనము వినడం జరుగుతుంది, అర్థం చేసుకోవడం జరుగుతుంది. ఈ జ్వాలారూప తపస్య ముందే మనకు అభ్యాసం ఎప్పుడైతే ఉంటుందో భవిష్యత్తులో రాబోయేటువంటి డిజాస్టర్ మేనేజ్మెంట్ అంటాం అన్నమాట. డిజాస్టర్ అంటే వినాశము, పరిస్థితులు, పరివర్తన సమయము. సో ఆ సమయంలో మనం ఎదురు నిల్చుకోగలుగుతాము. మన లోపల భయము, చింత, చికాకు అనేటువంటిది సమాప్తం. మొట్టమొదటిసారిగా మనము జ్వాలారూప తపస్య అంటే జ్వాలారూప తపస్సును దాని గురించి సహజంగా కొన్ని విషయాల్ని అర్థం చేసుకుంటాం అన్నమాట. మామూలుగా మనం బాబాని తలంపు చేయడము అని అంటాం అన్నమాట. బాబాని స్మృతి చేయడము అని అంటాం అన్నమాట. బాబా జ్ఞాపకం వచ్చారు అని అంటాం అన్నమాట. కేవలం జ్ఞాపకం చేసుకోవడము బాబాని. మీరు ఎవరైనా రాసుకోవాలంటే రాసుకోండి. తర్వాత అక్కయ్య రికార్డింగ్ చేస్తున్నారు కదా, రికార్డింగ్ని కరెక్ట్గా అటెన్షన్ పెట్టుకొని మెయింటైన్ చేయండి. బాబాని జ్ఞాపకం చేసుకోవడము, దీన్ని చంద్రముఖి అని అనుకుంది. తర్వాత యోగము చేయడము, యోగము అంటే సూర్యముఖి. తపస్సు చేయడము అంటే ఇది జ్వాలాముఖి. జ్ఞాపకం చేసుకోవడం అంటే ఏమి? చంద్రముఖి. యోగం చేయడం అంటే సూర్యముఖి. తపస్సు చేయడం అంటే జ్వాలాముఖి. అయ్యా ఈ మూడిటికి వ్యత్యాసం ఏమి? జ్వాలారూప తపస్య అంటే ఒక అగరబత్తి వెలిగిస్తామని అనుకోండి. ఆ అగరబత్తిని పాల పాత్రకి కింద పెడితే ఆ పాలు మరుగుతుందా? అగరబత్తితో పాల పాత్రని, ఆ వేడితో పాల పాత్రని మనము ఆ పాలను మరిగించేకి అవుతుందా? అదే పాల పాత్ర కింద ఒక కొవ్వొత్తో దీపము పెడితే అప్పుడు పాలు వేడవుతుందా? లేదు. అందుకే దాని కింద ఒక మంట పెట్టాలన్నమాట. ఎప్పుడైతే ఈ మంట వెలిగిస్తామో అప్పుడు ఆటోమేటిక్గా పాలు మరుగుతుంది. అగైన్ నెమ్మదిగా నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ విషయాన్ని మీరు రాసుకొని దాన్ని అర్థం చేసుకునేది. మనం బాబాని జ్ఞాపకం చేసుకోవడం అనేది ఒక అగరబత్తిలో ఉండే వేడి అని అనుకోండి. అది కేవలం నాకు గులాబ్ జామును, లడ్డు జ్ఞాపకం వచ్చింది, నాకు ఈ 2 నిమిషాలు బాబా తలంపు చేయాలి, ట్రాఫిక్ కంట్రోల్, అది యోగం అవుతుంది. తదేకంగా ఎక్కువ సమయం కూర్చొని ఒకే విషయం మీద మనము అభ్యాసం చేయడం, దాన్ని తపస్సు అంటారు. అందుకే ఈ జ్వాలారూప తపస్సులో మినిమం 1 గంట సేపు, 1 గంట సేపు కూర్చుంటే అప్పుడు పరివర్తన కార్యం అనేటువంటిది నడుస్తుంది. ఇప్పుడు ఎవరినైనా మేము మామూలుగా అడుగుతాము,
ఏమండి మీరు ఈరోజు ఎంత తిన్నారు నాస్టా అంటే ఈరోజు లేదు నిన్న ఒక అంత చూపిస్తారనమాట. నిన్న 3 పూటలు ఎంత తిన్నారంటే అంత అంటాం. మొత్తం నిన్నటి వారం అంతా కూడా ఎంత తిన్నారంటే ఇంకా ఎక్కువ చూపిస్తారనమాట. ఈ నెలలో మొత్తం ఎంత తిన్నారు ఇంకా పెద్దగా చూపిస్తారు. ఈ సంవత్సరం అంతా ఈ రూమ్ అంతా లేదు ఇల్లు అంతా తిన్నాము. మొత్తం పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు అంటే ఒక చిన్న కొండ అంతా తిన్నాము. కేవలం ఈ జన్మలో మీరు ఎంత తిన్నారు అని అడిగితే ఒక చిన్న కొండ అంత భోజనాన్ని మనం తిన్నామని చూపిస్తామే. మరి జన్మ మొత్తం మనస వాచ కర్మణ ఎంత పాపం చేశామంటే ఇంట్లో 63 జన్మల్లో మనం ఎంత పాపం చేశామంటే మరి ఈ పాపాన్ని కడుక్కోవాలనేది ఎప్పుడైనా ప్రయత్నం చేస్తున్నామా? మరి పాపాన్ని ఇంత పాపాన్ని అంటే ఒక పాత్రలోకి 63 జన్మల పాపాన్ని వేసి లేదు దాన్ని భస్మం చేయాలి లేదు కాల్చాలి అంటే కింద ఎంత మంట పెట్టాలి? దాన్నే తపస్సు అంటారు. కేవలం జ్ఞాపకం చేసుకున్నామంటే ఒక అగరబత్తిలో ఉండేటువంటి వేడి సమానము. యోగం చేశామంటే ఒక కొవ్వొత్తి లేదు దీపం నుంచి వచ్చే ఎంత వేడి వస్తుందో ఆ వేడితో దగ్ధం చేసేకి అవుతుందా? కాబట్టి ఇప్పుడు తపస్సు అనేది అవసరము. ఈ వాతావరణంలో ఈ సమయంలో ప్రతి ఒక్కరూ తపస్సు చేయాల్సిన అవసరం. బాబా లాస్ట్ సీజన్స్తో సుమారుగా ప్రతి మురళి కూడాను జ్వాలారూప తపస్సు అనేటువంటి శబ్దాన్ని వాడారు అనమాట. సో మనం జ్వాలారూప తపస్సు అనేటువంటిది చేయడానికి గాను మొదట ఏ విధంగా కూర్చోవాలి? తపస్సు చేయాలంటే ఇలాంటి సుఖాసనంలో కూర్చుంటే చాలా బాగుంటుంది అనమాట. చైర్ల మీద సోఫాల మీద కూర్చుంటే లేదా సుఖాసనం మీద అయ్యా నా చేత కాదు నాకు నొప్పి అవుతుంది అని దానికి ఒక పద్ధతి ఉందన్నమాట. దీన్ని శరీరానికి ఆటో సజెషన్ ఈ మధ్యకాలంలో ఇది చాలా ఎక్కువగా వాడుకలోకి వస్తుంది అనమాట. ఆటో సజెషన్ అంటే ఒక్కసారి మీరు తపస్సులో కూర్చునే ముందు ఓ శరీరమా నేను ఇక 1 గంట సేపు గాను తపస్సు చేసే కూర్చుంటున్నాను, నీవు నాకు సహకరించు. కేవలం ఇంత మీరు చెప్తే చాలన్నమాట. మీ శరీరం మీకు సహకరిస్తుంది. మీకే తెలియదు 1 గంట సేపు అయిన తర్వాత కొద్దిగా మీకు శరీరంలో మెలకువలు కలుగుతుందన్నమాట. ఓహో అప్పుడే 1 గంట సేపు అయిపోయిందా? మీకు కూడాను ముందు అనుభవం ఉండొచ్చు. ఈ దినాల్లో కూడాను అమృత వేళలో కూర్చుంటే మనకు 45 నిమిషాలు ఎలా గడిచిపోయిందో తెలియదన్నమాట. అదేవిధంగా ఈ జ్వాలారూప తపస్సులో మనం కూర్చునే సమయంలో సుఖాసనంలో కూర్చునేది రావాలి. శరీరానికి ముందే చెప్పాలి నేను తపస్సు కూర్చుంటున్నాను, నువ్వు నాకు సహకరించు అని. తర్వాత 1 గంట సేపు ఉదయము, 1 గంట సేపు సాయంత్రం, అలాగా 21 రోజులు ఈ వ్రతాన్ని తీసుకోవాలి. 21 రోజుల్ని 21 రోజులు గాను ఈ లక్ష్యం పెట్టుకుంటే ఇప్పటి వరకు చాలా వందల ఏరియాస్లో దేశ విదేశాల్లో ఇప్పటికి కూడాను కొన్ని స్పానిష్ కంట్రీస్లో దక్షిణ అమెరికాలో నాన్ స్టాప్ వెళ్ళి 21 రోజులు బట్టి నడుస్తూనే ఉన్నాయన్నమాట. యథార్థంగా బాబా చెప్పినటువంటి మురళీల్లో సారాన్ని సుమారుగా ఒక 50-60 మురళీల యొక్క సారాన్ని ఇది ఒక ప్యాకేజ్ లాగా మీకు అర్థం చేయించడం జరుగుతుంది.
సో నేను ఏ విధంగా ఈ తపస్సు చేయాలా 21 రోజులకు గాను, తర్వాత ఒక టైం ఫిక్స్ అన్నమాట. ఉదయం నేను 4 నుంచి 5కు అట్లా ఫిక్స్ అయిపోవాలి. లేదు 5 నుంచి 6, 6 నుంచి 7, లేదు ఇది ఉదయం ఇంట్లో పనులు ఉంటుంది అంటే 9 నుంచి 10కి నేను కూర్చోవాలి. టైం ఫిక్స్ చేసుకోండి. 1 గంట సేపు పాత్రలో నుంచి మనం అదే ముందు నిన్న కూడా మీకు ఎగ్జాంపుల్ ఇచ్చాను. పాత్రలో పాలు పెట్టి పూర్తి మరిగే వరకు దాన్ని మనం అప్పుడు పొయ్యి మీద పెడితే అది మరుగుతుంది. లేదు 1 నిమిషం పెట్టడము, ఒక అర్ధ నిమిషం పెట్టడము, తీయడము అలా కాదు. తపస్సు అంటే కంటిన్యూ, నాన్ స్టాప్. అదేవిధంగా టయాన్ని ఫిక్స్ చేయాలి, అట్లే ప్లేస్ని ఫిక్స్ చేయాలి. ప్లేస్ అంటే ఏమి, ఈ మూలలోనే నేను కూర్చోవాలి, లేదు ఇక్కడ పూజా మందిరంలోనే కూర్చోవాలి, లేదు సెంటర్లో అయితే ఈ బాబా రూము లేదు బాబా హాల్లో కానీ ఎక్కడైనా ఒక చైర్ వేసుకొని, లేదా చైర్ కాదు ఒక ఆసనం కింద ఎక్కడైనా ఒకే ప్లేస్లో నేను కూర్చోవాలి. నేను తపస్సు కూర్చుంటున్నాను, తపస్వి మూర్తిని. అది ఈ సమయం ఇంకా బాగుంటుంది. వర్షాకాలం అంటే ఒక్కసారి కూర్చొని, ఇంకా కొద్దిగా చలి ఉంది అంటే ఒక చాలా పల్చటి ఒక షాల్ కప్పుకొని కూర్చొనేసారనుకోండి, అప్పుడు మన ముఖంలోనే, మన తేజస్సులోనే, మన నిశ్చయంలోనే, మన కర్తవ్యంలోనే, మన కార్యాల్లోనే అన్నిట్లోనూ పరివర్తన వచ్చేస్తుంది. మామూలుగా అమ్మమ్మో నాన్నమ్మ ఏదైనా మంచి వంట వండినారని అనుకోండి, బాబా పిల్లలు అనుకోండి, వాళ్ళు వండినప్పుడు వాళ్ళ చేతిలో మనం తింటూ ఉంటే కడుపు నిండా తినేసి ఉంటాము, అయినా ఇంకా ఆ ప్లేట్నో ఆ విస్తరణ నాపుకుంటూ ఉంటాం అనమాట. తినయ్యా ఇంకా కొద్దిగా అంటే లేదు కడుపు నిండింది, కానీ ఆ రుచి అనేది వదలడానికి ఇష్టం లేదు. అదేవిధంగా యోగం అనేటువంటిది చేయడంలో ఒక్కసారి ఆ రుచి మనకి ఆస్వాదన జరిగింది అంటే, ఆ టేస్ట్, ఆ రసం యొక్క టేస్ట్, యోగ రస అనుభూతిని చేసేటువంటిది ఒక్కసారి మనకు కలిగింది అని అనుకోండి, అప్పుడు దాన్ని వదిలేక మనసు వచ్చేలేదు అనమాట. అందుకే సమయాన్ని, స్థానాన్ని, టాపిక్ మార్చకూడదు. రేపు ఇంకో క్లాస్ విన్నాము, రేపు ఇంకొకరు ఎవరో చెప్పారు, లేదా ఇంకో మురళిలో ఏదో పాయింట్ వచ్చింది. ఆ 21 రోజులు ఒకే ఒక విషయం మీద, విషయమేమి, జ్వాలారూప తపస్య. ఈ జ్వాలారూప తపస్య మీదనే మనం తపస్సు చేస్తూ పోవాలన్నమాట. ఎప్పుడైతే జ్వాలారూప తపస్సు మీదే మన ఏకాగ్రతను మనం పెంపొందం చేసుకుంటామో, అప్పుడు ఆటోమేటిక్గా దానిలో మనము ప్రవీణులు కాగలుగుతాము. దాని మీద మనకు కమాండ్ రాగలుగుతుంది అనమాట. నెక్స్ట్ మన దృష్టి ఎలాగుండాలి. నేనేమో మనం కూర్చొని ఆసనం చూపించాను, సుఖాసనం. దీంట్లో మీకు చాలా మంచి అనుభూతులు కలుగుతుంది అనమాట. నాకు డాక్టర్లు చెప్పారు ఇలా కూర్చోకూడదని, అలాగని ఇలాగని. ఒక్కసారి ప్రయత్నం చేయండి. ఎవరైతే బ్రహ్మబాబా కానీ, మమ్మ కానీ, శంకరుడు ఎలా కూర్చుంటాడు తపస్వి రూపం వేరే, యోగి రూపం వేరే. ఇప్పుడు మనం మాట్లాడుతుండేదంతా తపస్య రూపం అనమాట. కానీ శరీరానికి ఒక్కసారి చెప్తే చాలా, అది చాలా సహకరిస్తుంది. చాలా ఒక్కసారి మీకు ఒక రోజు అనుభవం అయిపోయిందంటే చూడండి, తర్వాత ఎప్పుడు మనం డిజైన్ చేసుకున్నామో సాయంత్రం 6 గంటలు, ఉదయం 6 గంటలు, లేదా సాయంత్రం 4, ఉదయం 4, ఆ టైం ఎప్పుడు వస్తుందా అని పరితపిస్తూ ఉంటాం అనమాట. ఇప్పుడు నేను యోగం చేసుకోవాలి, 2 గంటల ముందే మన పనులన్నీ అయిపోయి ఉంటుంది. ఆ సంలగ్న స్థితి అనేటువంటిది ఎప్పుడైతే మనలో తయారై ఉంటుందో, అప్పుడు ఆ తపస్సు చేసేదానికి బాబా సహయోగము, మన ఆత్మ మనోబలము, తర్వాత ప్రకృతి, పంచతత్వాలు, శరీరము అన్నీ సహకరిస్తాయి. ఇది మంచి అవకాశం. మీరు ఏదైనా పనులుంటే ముందే అయిపోయి ఉంటుంది. ఎందుకంటే మీకు తెలుసు, నేను సాయంత్రం 4 గంటలకు నా దీక్ష ఉంది, నా తపస్సు ఉంది. సో అట్లా ఉదయము, సాయంత్రము ఒక్కొక్క గంట 21 రోజులకు కానీ మీరు ఇప్పుడు ఏదైతే నేర్చుకుంటున్నారో, ఎంతవరకు ఈ 21 రోజులు మీరు అభ్యాసం చేయరో అంతవరకు మీరు
మీ మాటలు లేదు మీరు వేరే వాళ్ళకి నేర్పించేకి వెళ్ళొద్దండి. మీకు ఫస్ట్ మంచి అనుభవం కావాలి. 7 రోజులు అయింది అంటే నాకు చాలా బాగుంది అని భలే షేర్ చేసుకోండి. 14 రోజులు మీరు తపస్సు చేశారనుకుంటే 7 రోజులు అయితే ఒక డిప్లొమా కోర్స్ అయింది అని అనుకోండి. 14 రోజులు అయిందంటే బ్యాచిలర్ డిగ్రీ అయింది అని అనుకోండి. 21 రోజులు అయింది అంటే మీరు మాస్టర్ డిగ్రీ అయినట్టు. అప్పుడు దానిలో మీకు సాధక బాధకాలు, మీకు మెలకువలు ఏది కావాలంటే అన్నీ దొరుకుతుంది. తర్వాత మీ అనుభవాన్ని కూడాను మీరు మాకు షేర్ చేసుకోవచ్చు. మీకు కావాల్సిన మెటీరియల్స్ని కూడా మేము పంపిస్తూ ఉంటాం అన్నమాట. చాలామంది దీని మీద తపస్సు చేస్తూ ఉన్నారనమాట. ఇది అవసరం, ఇప్పుడు చాలా చాలా అవసరం అన్నమాట. ఏదో కాలేజీలో ఎలిమెంటరీ స్కూల్లో చేరేటప్పుడు ఆ పిల్లలకు ఆ యూనిఫాము, బూటు, టై అవన్నీ వేస్తారు. తర్వాత చదువులు స్టార్ట్ అవుతుంది అనమాట. తర్వాత 10వ తరగతి వరకు నవోదయ భక్తి అవుతుంది. తర్వాత కాలేజీలో చదువుతారు అనమాట. తర్వాత డిగ్రీలు తీసుకుంటారు, మాస్టర్ డిగ్రీలు తీసుకుంటారు, దాని మీద రీసెర్చ్ చేస్తారు అనమాట. అదేవిధంగా రాజయోగంలో బాబా పిల్లలైనాము. ఇంకా ఎలిమెంటరీస్ బేసిక్స్లో కాకుండా స్వయం గురు సాక్షాత్ పరబ్రహ్మ అని అన్నప్పుడు, పరబ్రహ్మమే మన ముందు నిల్చుకొని ఉన్నప్పుడు, ఆయన మనకు నేర్పిస్తున్నప్పుడు మనం ఎలా చేయాలి? ఓకే, ఇంతకీ సకాష్ అని నిన్న చెప్పానన్నమాట. ఎలక్ట్రిసిటీలో ఒకటి పాజిటివ్ అనేది, ఒకటి నెగిటివ్ అనేది, 2 వైర్ల ద్వారా ప్రసారం జరిగితే దాన్ని కరెంట్ అంటారు. అదేవిధంగా బాబా నుంచి మనము ప్రకాశమును తీసుకోవాలి, శక్తిని తీసుకోవాలి. దీన్నే సకాష్ అంటారు. ఓకే, ఈ అభ్యాసాన్ని మనం చేసేది అభ్యాసాన్ని పెంచుకోవాలన్నమాట. సో బాబా నుంచి నేను యోగి, బాబా నుంచి తదేకంగా తీసుకునేటువంటిది మనం స్టార్ట్ చేస్తే కంటిన్యూ బాబా నుంచి తీసుకుంటున్నాము అని అనుకోండి. తీసుకున్న తర్వాత ఎక్కడికి ఇవ్వాలి? సో ఈ తపస్సులో మనము విశేషంగా అటెన్షన్ పెట్టుకోవాల్సింది తీసుకోవడము, తర్వాత ఇవ్వడం. 1 సెకండ్ కూడాను ఇక్కడ కనెక్షన్ కట్ కాకూడదు. కట్ అయితే యోగం కాదు, అది తలంపు అవుతుంది. కట్ కాకుండా ఉంటే యోగం అవుతుంది. నిరంతరము ఎట్లా శంకరుని మీద గంగ కురుస్తూ ఉంటుంది, అట్లా అంత తదేకంగా బాబా నుంచి కిరణాలతో, ప్రకాశంతో, శక్తితో మనము అనుభూతులు చేసుకుంటూ వచ్చినటువంటి శక్తిని లేదా సకాశాన్ని మనం ఎక్కడ వాడాలి అనేటువంటిది ఈ ప్రాజెక్ట్ మొత్తం. రోజు నేను అమృత వేళ అయిన తర్వాత 4:30 నుంచి 1 గంట సేపట్లో 10-15 సంవత్సరాలు నక్కీ లేక్ దగ్గరికి వెళ్ళి ఒకే గట్టు మీద కూర్చుని, ఒకే అంటే అటువైపు హరిశ్చంద్ర ఘాట్ అనేది ఉండేదన్నమాట. అక్కడ చాలా బాగుంది, అది నచ్చింది అనమాట. ఒక పెద్ద బండరాయి, దాని మీద వెళ్ళి కూర్చునేవాడిని అనమాట. అప్పుడు బాబా ఒక్కొక్క మురళి వినడము, ఆ మురళిలో విన్నది అక్కడికి వెళ్ళి అభ్యాసం చేయడం, దాని యొక్క సారాంశము, స్వరూపమే మీకు ఇప్పుడు అర్థం చేయించడం జరుగుతుంది. మెడిటేషన్ అనేది ఎందుకు చేయాలని నిన్న కూడా మీకు చెప్పానమాట. బాబా ఇప్పుడు నా దగ్గర 100 రూపాయలు ఉంది, 100 రూపాయలు నా జీతము. సో 100 రూపాయలని నేను 3 ప్లేసుల్లో వాడతాను. ఒకటి పాత అప్పులు తీర్చుకోవడము, వర్తమాన సమయంలో సుఖ జీవితాన్ని జీవించడము, భవిష్యత్తు దాచుకోవడం అన్నమాట. సో ఏ విధంగా మన 1000 రూపాయలని డివైడ్ చేసుకుంటామో అదేవిధంగా అది ఇంకా పెరుగుతూ పోతే 10,000 అయింది, 1,00,000 అయింది. అదేవిధంగా బాబా నుంచి మనం ఏదైతే తీసుకుంటున్నామో యోగ శక్తితో యా తపస్య ద్వారా ఏదైతే మనకు ప్రాప్తి అవుతుందో 63 జన్మల పాత, దీంట్లో మేము 62+1 అంటాను అనమాట.
ఈ ఒక్క జన్మ బ్రాహ్మణ జీవితంలో ఏదైతే అతీంద్రియ సుఖాన్ని అనుభవం చేయడము, లేదు ఈ ఒక్క జన్మని ఇక్కడ తీసుకొని 20+1 21 జన్మలకి భాగ్యాన్ని రూపొందించుకోవాలి. కాబట్టి తపస్సుకు కూర్చునే ముందు మనం నిశ్చయం చేసుకోవాలి, ఇప్పుడు నేను వికర్మ వినాశం చేసుకునే యోగం చేస్తున్నానా, లేదు వర్తమాన అతీంద్రియ సుఖానికి గాను తపస్సు చేస్తున్నానా, భవిష్యత్తు గాను దాచుకునే. సో అప్పుడు మనం ఎప్పుడైతే ఈ తపస్సు చేస్తూ ఉన్నామో, తపస్సులో ఏ కార్యము వరకు ఎంతవరకు జరిగింది ఇది బాగా మనకి అర్థం కావాలి, అనుభవం కావాలన్నమాట. తర్వాత మన దృష్టి ఎలాగుండాలి తపస్సు చేసేటప్పుడు, పూర్తిగా కళ్ళు మూసుకోకూడదు. అర్ధ నిమిలిత నేత్రాలు అంటారు అన్నమాట దీన్ని. కళ్ళు పూర్తిగా కళ్ళు మూత పడకూడదు. శంకరుని తపస్వి మూర్తిలాగా కళ్ళు ఎలాగా కొద్దిగానే అర్ధ నిమిలిత నేత్రం, ఆ విధంగా కూర్చోవాలి. మరోసారి మధ్యలో చెప్తున్నాను, ఇది కేవలం ఎవరైతే రాజయోగాన్ని అభ్యాసం చేస్తూ ఉండేటువంటి విద్యార్థులకు కానీ ఈ సెషను, కొంతమంది పరివారంలో కూర్చునే వాళ్ళు ఇంటూ ఉండొచ్చు. ఇది ఎవరైతే రెగ్యులర్గా అభ్యాసం చేస్తున్నారో రాబోయేటువంటి సమయంలో డిజాస్టర్ సిస్టమ్స్లో, పరిస్థితుల్లో, వినాశ సమయంలో మనము ఏ విధంగా ఇప్పుడే ముందే తయారై ఇతరులను కూడాను యోగ్యులుగా శక్తివంతంగా తయారు చేసేటువంటి తపస్సు పేరు జ్వాలారూప తపస్సు. కొత్తగా వింటుండేటువంటి వాళ్ళు కాస్త జీర్ణం చేసుకునేకి లేట్ అవుతుంది, కానీ చింత చేసే పని లేదు. ఒకసారైనా మంచిది విన్నటువంటిది మన బుద్ధిలోకి వెళ్ళి ఉంటుంది, అది మనకి సహకరిస్తుంది అనమాట. దృష్టి ఎలాగుండాలి, అర్ధ నిమిలిత నేత్రాలతో ఉండాలి. సో బాబా నుంచి సకాశ తీసుకోవడము అనేది అంటే ఒక లైటు రావాలి, మనకి శక్తి కూడాను రావాలి, ప్రకాశము రావాలి, శక్తి కూడాను రావాలి. ఈ రెండింటి నుంచి తీసుకున్న తర్వాత అప్పుడే కూడా చూపించాను అనమాట. బాబా నుంచి ఎడతెగకుండా వస్తూ ఉండేటువంటి శక్తిని బయట కరెంటు పోల్ నుంచి మన ఇంటికి ఏదైతే లైట్ తీసుకున్నామో, కరెంటు తీసుకున్నామో, దాన్ని ఎక్కడ వాడాలి, ఎలాగ వాడాలి అనేది ఈరోజు మనం నేర్చుకునేది అనమాట. సో దాన్ని డిస్ట్రిబ్యూషన్ ఎట్లా, ఈ ఫ్యాన్ అంటాము, లైట్ అంటాము, మోటార్ అంటాము, ఆ తర్వాత హీటర్ అంటాము, రకరకాలైనటువంటి ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ని ఎక్కడెక్కడైతే వాడతాము అక్కడ తెలుస్తుంది అన్నమాట మన లోడ్ ఎంత, సప్లై ఎంత. కాబట్టి దీన్ని ఇంకొకసారి విద్యుత్ ఎలక్ట్రిక్ ప్రకారంగా తీసుకోవాలా అంటే మా ఇన్కమ్ ఎంత, ఖర్చులు ఎంత. ఇన్కమ్ నాకు 1000 రూపాయలు ఉంది, ఖర్చు లేనే లేదు, అప్పుడు నేను ఛార్జింగ్ చేసుకుంటున్నాను అని అనుకుంటాము, అదేం ప్రయోజనం లేదు. ఎప్పుడైతే ఖర్చు ఎక్కడెక్కడ ఉంది, నిన్న కూడా చెప్పాను, పిల్లలకి స్కూల్ కానీ, లేదు రేషన్ కానీ, ఇంటి ఖర్చులు అని, కరెంటు బిల్లు, పాల బిల్లు, ఇంటి అద్దె, ఇవన్నిటికీ ఖర్చులు. ఇది పెరుగుతూ ఉంది అంటే అప్పుడు ఈ ఇన్కమ్ని పెంచే ప్రయత్నం చేస్తామన్నమాట మనం. అప్పుడు ఆటోమేటిక్గా బాబా చేతిలో మన సంబంధం జోడించబడుతూ ఉంటుందన్నమాట. ఇది తక్కువ లోడ్ అంటారు, ఇది సప్లై. నేను ఇక్కడ పెంచుకొని ఏం చేస్తున్నాం మనం, ఎంతెంత లోడ్ మనది పెరుగుతూ ఉంది. కేవలం మన ఇంటి వరకునా, వీధి వరకునా, లేదా ఆ ఊరు వరకునా, లేదు ఆ తహసీల్ తాలూకా వరకునా, లేదు మండలం వరకునా, లేదు జిల్లా స్థాయి వరకు పోతున్నామా, ఇంకా దేశం వరకు, రాష్ట్రం వరకునా, దేశం వరకునా, ప్రపంచం వరకునా, విశ్వం వరకునా, అంతరిక్షం వరకునా, మీరు ఎక్కడి వరకు ఎంత ఇవ్వాలని అనుకుంటున్నారు? అంతా బాబా నుంచి మనం తీసుకునేకి మనకి రిసోర్స్ దొరికేసింది. రిసోర్స్ దొరకని కారణంగా చాలా మతన పడుతున్నారు, కష్టపడుతున్నారు. ఇప్పుడు రిసోర్స్ అందరూ మనకు తెలిసిపోయింది బాబా పిల్లలకి.
భక్తి మార్గంలో తపస్సు చేసేవాళ్ళు అనమాట. వాళ్ళు శక్తుల్ని కింద నుంచి పైనకి తీసుకుపోయేవాళ్ళు. వీళ్ళని యోగి అంటారు అనమాట. తర్వాత పైనుంచి కిందకు వదులుకునేవాడు భోగి. మనం ఇప్పుడు భోగి స్టేజ్ నుంచి యోగికి వెళ్ళిపోయినాం. తర్వాత ఇక్కడికి వెళ్ళి మూలాధారం నుంచి ఇక్కడికి పైకి తీసుకుపోయేటువంటి తపస్సులోనే ఇప్పుడు అష్టాంగ యోగాలు మనకు నేర్పిస్తారు. కానీ ఇక్కడి నుంచి ఇక్కడికి తీసుకునేది కాకుండా రాజయోగంలో మనం ఏం నేర్చుకున్నాము? రాజయోగంలో మనం నేర్చుకునేది పైనుంచి బాబా నుంచి మనం తీసుకువస్తున్నాం అన్నమాట. తీసుకొని డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాం. ఈ ఒక్క విషయాన్ని అర్థం చేసుకోవడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది బాబా పిల్లలైన తర్వాత మనకి. కానీ కొన్ని యుగాలు అవుతుంది, కొంతమందికి చెప్తారు కదా కొన్ని జన్మలు అవుతుంది భక్తి మార్గంలో. మీకు వచ్చిన మొదటి రోజే కూడా అర్థమైపోతుంది నేను బాబా నుంచి తీసుకోవాలి. మన మొబైల్ని ఛార్జ్ చేసుకోవాలని అంటే కరెంట్ కనెక్షన్ ఇచ్చి నేను ఛార్జ్ చేసుకోవాలి వైర్ ద్వారా అనేటువంటిది ఇప్పుడు మనకు అర్థమైపోయింది. ముందు అక్కడ పెట్టి ఇక్కడ ముట్టుకొని అక్కడ ముట్టుకొని ఏదో రికార్డ్ చేద్దాం మనం ఛార్జ్ చేసుకుంటాము అని అనుకుంటున్నాం. అది కాదు. జ్వాలారూప్ తపస్సులో అగైన్ మనము ఈ తపస్య సమయంలో బాబా నుంచి తీసుకోవాలి, ఎక్కడెక్కడ ఇవ్వాలి అనేది ఫస్ట్. తర్వాత మెనూన్ అన్నమాట. సపోజు మీ ఊరికే గుల్జార్ దాది వస్తున్నారు, లేదు రతనమోని దాది వస్తున్నారు అంటే మీరు ఏర్పాట్లు చేసుకుంటారు కదా. దాది 3 పూటలు మన దగ్గరే ఉంటూ ఉన్నారు, 3 పూటల్లో ఏమేం భోజనాలు వండాలి అని మెనూ రాసుకుంటాం అన్నమాట. అదేవిధంగా ఈ గంట సేపు కూర్చునే తపస్సులో నేను ఏమేం చెయ్యాలి అది మెను. ఏమేం వెరైటీస్, ఇక్కడ స్వీట్స్ ఏమి, హాట్స్ ఏమి, భక్ష్యాలు ఏం చేయాలా, భోజ్యాలు ఏం చేయాలా, లేహ్యాలు ఏం చేయాలా, బర్ఫీలు ఏం చేయాలా, చౌహ్యాలు ఏం చేయాలా అని భక్ష్య భోజ్య లోహ్య చౌహ్యాలు అంటారు తెలుగులో. సో అన్ని వెరైటీస్కి మనం అనుకుంటాం అనమాట. అదేవిధంగా ఇక్కడ కూడా బాబా తలంపులో మనము తయారు చేసుకున్నటువంటి శక్తిని ఎక్కడెక్కడ వాడుకోవాలి అనేటువంటిది ప్లాన్ చేసుకునేది ముందే మనకు తెలిసింది. అగైన్ ఈ జ్వాలారూప్ తపస్సులో ఇంకొక విషయము, చాలా ఆనందకరమైన విషయము. ఒకేసారి జ్వాలారూప్ తపస్సు చేసి 1 గంట సేపు సడన్గా లేవకూడదు. జ్వాలారూపంతో కిందకి దిగకూడదు. అందుకు గాను 50 నిమిషాలు జ్వాలారూప తపస్య, 10 నిమిషాలు శీతలతా స్వరూపం అన్నమాట. యాభై నిమిషాలు జ్వాలారూపం అంటే సమాప్తి, భస్మం చేసేది. 10 నిమిషాలు, ఈ 10 నిమిషాల శీతలతా స్వరూపం అయిన తర్వాతనే దిగాలి. ఎలా చిక్తే అలా దిగకూడదు. అప్పుడు చాలా ఆనందంగా ఉంటుంది. ఈ మొత్తం ప్యాకేజ్ మీరు ఏదైతే వింటున్నారో బ్రహ్మా బాబాకి 3 సాక్షాత్కారాలు అవుతుందన్నమాట. బాబా ఏం చూస్తారు? ఫస్ట్ చతుర్భుజ విష్ణువుని చూస్తారనమాట. తర్వాత ఏం చూస్తారు? వినాశం చూస్తారనమాట. తర్వాత స్థాపన, కొత్త ప్రపంచ స్థాపన. ఇదే విధంగా మీరు కూడాను ఈ 50 నిమిషాల్లో సేమ్ అనుభూతి, బ్రహ్మా బాబాకి ఏమి జరిగిందో ఆ అనుభూతిని ఇప్పుడు ఈ గంట సేపులో అనుభవం చేయాలి మీరు. ఇది మొత్తం మీకు థియరీనే చెప్తున్నాను, నేను ప్రాక్టికల్గా చెప్పడం లేదు. థియరీ కూడాను దగ్గర 2 గంటలు పడుతుందన్నమాట. అప్పుడే 1 అవర్ అంటే నేను ప్రారంభించేదే 10 నిమిషాలు 15 నిమిషాలు లేట్ అయింది. సో దానికి కనెక్టివిటీగా మీకు తీసుకుంటాం క్లాస్ని. సో ఇప్పుడు 50 నిమిషాలు ఏం చేయాలి, 10 నిమిషాలు ఏం చేయాలి. మీకు సపరేట్గా ఇంకో కామెంటరీ ఇచ్చే పని లేదు.
సపరేట్ రెడ్ లైట్ వేసుకొని కూర్చోవాలని లేదు, మ్యూజిక్ పెట్టుకోవాలనేది లేదన్నమాట. మొత్తం ఇన్ఫర్మేషన్ మీ దగ్గరికి తయారైపోయి ఉంటుంది కాబట్టి వేరే పుస్తకం తీసుకొని చదువుకోవాలని లేదు. మొత్తం మనం ఏం చేయాలనేటువంటిది స్టెప్ బై స్టెప్ పూర్తిగా అర్థమైపోయి ఉంటుంది కాబట్టి థియరీ మన బుద్ధిలో కూర్చుంటే ప్రాక్టికల్స్ చేసేటప్పుడు ఈజీ అవుతుంది. సో ఇప్పుడు మొత్తం మీకు థియరీనే చెప్పడం జరుగుతూ ఉందన్నమాట. ఈ 50 నిమిషాల్లో కూడా ఎలాగుంటుంది అనేది 10 విషయాల్ని, ఏమేం 10 విషయాలు అనేది తర్వాత చర్చించుకుంటాము. ఆ 10 విషయాల్ని ఎలా కాల్చనేది, 10 మంటలు ఏవేవి అనేది తర్వాత చర్చించుకుంటాము. మొదటిది ఇప్పుడు ఏం చేయాలి, ఈ 50 నిమిషాల తర్వాత 10 నిమిషాల ఆట ఎలాగుంటుంది, ఆ నాటకము, ఆ దృశ్యము చాలా ఆనందమయంగా ఉంటుందన్నమాట. ఈ కలియుగం అనేది ఉంది, ఇది సత్యుగం కాబోతుంది. కలియుగము అనేటువంటిది, ఇది సత్యయుగం అనేటువంటిది. ఇక్కడి నుంచి మొత్తము వినాశ జ్వాల ప్రకటన అవుతుంది. ఈ 50 నిమిషాలు పడుతుంది అనమాట ఈ వినాశ జ్వాల ప్రకటన అయ్యేటువంటిది అనుభూతి జరిగేకి. తర్వాత మొత్తము అన్ని ఆత్మలు సూక్ష్మ శరీరం సహితంగా బయట వచ్చేస్తుంది. ఫరిస్తాలని అనుకోండి, అన్నీ బయట వచ్చేస్తుంది. ఇక్కడ బ్రహ్మబాబా కూర్చుంటారు, ఇదొక 2 నిమిషాల అనుభవం చేస్తాము. ఇక్కడ బ్రహ్మబాబా దగ్గర చేరుకుంటాం, ఇదొక 2 నిమిషాలు. ఇక్కడి నుంచి మనము కూడాను సూక్ష్మ శరీర దారుల నుంచి మన సూక్ష్మ శరీరం ఇక్కడ డబుల్ లైట్ ఫరిస్తాగా ఉంటాము బాబా చేతలో. ఆ ఫరిస్తా స్వరూపంలోని సూక్ష్మ శరీరాన్ని త్యాగం చేసేసి ఇక్కడ అశరీరీ స్టేజ్లో, అంటే ఆత్మలే నక్షత్రాలు, అప్పుడు బాబా ఇక్కడ స్వర్గం యొక్క గేట్ ఓపెన్ చేస్తారనమాట. సత్యుగం కాదు, మూల లోకానికి పరంధామం గేట్ బాబా శివ్ బాబా ఓపెన్ చేస్తారనమాట. అప్పుడు బాబా చెప్తారు కదా, ఆత్మలన్నీ కూడాను దీప పురుగుల్లాగాను, అన్నీ ఒక పెద్ద పురుగుల జుండులాగా ఆకాశంలోకి వెళ్ళేది సాక్షాత్కారం అవుతుంది అని అంటారనమాట. ఆ అనుభూతి మనం చేసే సమయం అనమాట. దీనికి ఒక 2 నిమిషాలు. తర్వాత ఇక్కడ పరంధామంలో వెళ్ళి మన సీట్స్లో మనం సెట్ అయ్యేదన్నమాట. దీనికి ఒక 2 నిమిషాలు. తర్వాత అక్కడి నుంచి సత్యుగం పూర్తి తయారైపోయింది, ఇదంతా వినాశం అయిపోయింది, కొత్త ప్రపంచం ప్రారంభమైంది. ఇక్కడికి వెళ్ళి 1 నిమిషం చాలు సత్యుగ అనుభూతిని చేసుకొని, తర్వాత వాపస్ ఇక్కడ కలియుగంలో మనం అమలాపురం అనుకోండి, ఎక్కడ కూర్చున్నారో మీరు తపస్సు చేస్తున్నారో, మీకు అసలు 1 గంట సేపు తెలియదు నేను గంట సేపు కూర్చున్నాను ఈ తపస్సు అంతని. తర్వాత వాపస్ ఈ ఆత్మ సత్యుగంలో నుంచి ఈ యాత్ర పూర్తి ముగించుకొని, నేను ఎక్కడైతే సంగమ యుగంలో తపస్వి మూర్తిగా కూర్చున్నానో, బ్రహ్మబాబా లేదు గుల్జార్ దాది తనువులో పరకాయ ప్రవేశమై ఏ విధంగా శివ్ బాబా బ్రహ్మబాబా పరకాయ ప్రవేశం అవుతారో, అట్లే నేను స్వకాయ ప్రవేశం, ఇక్కడి నుంచి వాపస్సు నేను నా శరీరంలోకి ప్రవేశిస్తూ ఉన్నాను. అప్పటికి మీ శరీరం కదులుతుంది అన్నమాట, కదలికలు. అంతవరకు ఎలాగ ఈ సమయం అయిపోయిందో మనకు తెలీదు. దీన్నే పెడెస్ట్రియన్ టైం, సెలెస్టియల్ టైం అంటాము. అది నెక్స్ట్ సెషన్లో మనము చెప్పుకుంటాం అనమాట. అగైన్ ఇక్కడ ఏముంది, ఈ విషయాన్ని అంతా కూడాను మొత్తము 1 గంట సేపుకు ఏం కావాలనేది దానిలో పార్ట్ మాత్రమే థియరీలో మీరు విన్నారు. నెక్స్ట్ 10 విషయాల్ని మనం ఏమి ధ్వంసం చేయాలి, వాటిని కాల్చాలంటే ఎంతటి అగ్ని కావాలి మనకి, ఆ 10 అగ్నిల పేర్లేమి, 10 విషయాలు ఏమేమి కాల్చాలి అనేటువంటిది తర్వాత మనం ఇప్పుడు చర్చిస్తామన్నమాట.